మొదటి దినవృత్తాంతం 29:18. అబ్రహాము, ఇస్సాకు, యాకోబ్, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచము. నీ జీవితంలో ఏదైనా జరగాలి అనుకుంటే ఆ వాక్యము ముందు నీ తలంపుల్లోకి వెళ్ళి, హృదయంలోకి వెళ్ళి ఏం మారాలంట? ఊహ. ఊహ అనండి, అంటే ఊహించుకోవాలంటే దేవుడు చేసినట్టు అలాగే ఆ ఊహ చేసినప్పుడే నీ విశ్వాసము క్రియారూపముగా మారతాది. ఎంతమందికి అర్థమైంది? ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. అందుకే గొలియాతుని చూసుకుని ఏమన్నాడో, ఏం ఊహించుకున్నాడో? ఈడంతా అనుకున్నాడు. ఇది సీక్రెట్. అంటే నీ జీవితాంతము మీరు విశ్వాసముతో చక్కగా బతకాలంటే యెహోవా ఏం కాపాడమంటున్నాడు? ఊహ. ఊహ అనండి, ఇమాజినేషన్స్. చాలా మందికి వాక్యం తెలుసు నోటితోటి. ఊహ, ఇమాజినేషన్ ఈజ్ వాట్ విల్ చేంజ్ ద లైఫ్. ఇమాజినేషన్. అందుకే ఈరోజు వాక్యము దేవునికి వ్యతిరేకమైన తలంపులను తీసివేయటం. అందుకే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నా ఊహలను కాపాడు ప్రభువా. అందరూ చెప్పండి, యేసయ్యా నా ఊహల్ని కాపాడు. ఇమాజినేషన్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. చూడండి, మొదటి దినవృత్తాంతములు 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి, అతడి యొక్క ఊహ మారితేనే అతని జీవితం మారుతుంది. తలంపులు కూడా కాదు, ఏం మారాలంట? ఊహ. ఊహ అనండి, అంటే నీవు దేన్ని ఊహించుకుంటున్నావో దాన్ని జరిగిస్తాడంట. నీవు అప్పుల పాలైపోయావా? అప్పిస్తున్నట్టు ఊహించుకుంటున్నావా? దాన్ని జరిగిస్తాడు. ఓ మందులు వేసుకుంటున్నావా? మందుల నుంచి బయటకు వచ్చేసినట్టు ఊహించుకుంటున్నావా? దేవుడు దాన్ని జరిగిస్తాడు. జీవితాంతం అద్దిల్లు కాదు, ఒక సొంతిల్లు నాకు ఎవరైనా ఊహించుకుంటున్నావా? దేవుడు దాన్ని శోధిస్తున్నాడంట నీ ఊహల్ని. పక్కన చెప్పు, దేవుడు నీ ఊహల్ని శోధిస్తున్నాడు అని. ఏ తలంపు ఏదైతే నిత్యము నీ జీవితంలో ఉందో అది వేరుతో బయటకు వచ్చేయను గాక. దీన్ని ఎంతమంది ఊహించుకుంటారు ఇలాగా? ఎందుకంటే సైతానుడు ఈ ఇలా ఊహించుకోకూడదు. ఏం ఊహించుకోకూడదు? దేవుని వాక్యానుసారంగా ఊహించుకోకూడదు. ఈరోజు అవన్నిటికీ విరుద్ధముగా నీవు తలంచుకొని ఊహించుకొని అవి నెరవేరును గాక. ఇమాజినేషన్. యాకోబు 1:8. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, రెండు ఊహించుకుంటున్నాం అనుకో. ఎవరైతే ఊహించుకోకుండా అటు అది ఏదో ఒకటి జరగనేలే, ఏదైతే జరుగుతుంది లేదు, ఇదే దేవుడి చిత్తం అని ఎవరైతే ఊహించుకుంటారో వాడు పొందుకుంటాడంట. ఇమాజినేషన్. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగచేసింది. సైతానుడు నీ ఊహలను ఆపేస్తే ఈ వాక్యం నెరవేరకుండా ఆగిపోతుందంట. కానీ దేవుడు ఏమన్నాడు? నీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నీ పరలోక యాత్ర ఈ భూమి మీదే కొనసాగించునుగాక. హెబ్రీయులు 11:15. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ఉర్ అనే ప్రాంతం నుంచి వచ్చారు. చక్కగా బాగా ఉండే ప్రాంతం. దేవుడు దాని నుంచి తీసుకొచ్చి ఏం చెప్పాడు అబ్రహాముకి? నేను నీకు కానాన్ని ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాంకి ఒక సీక్రెట్ చెప్పాడు. నేను నీకు పునాదులు గల పట్టణాన్ని ఇస్తానన్నాడు. ఏ పట్టణము? పునాదులు గల పట్టణాన్ని ఇస్తానన్నాడు. అయితే అబ్రహాముకి మరణగండం, ఒక చోట కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వస్తే అబ్రహాము తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఐగుప్తుకి వెళ్ళాడు కానీ వెనక్కి వెళ్ళలే. సరే,
ఐగుప్తుకి వెళ్తే ముందు ఫరో చంపేస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. సరే పోనీ ఇస్సాకునైనా పంపించాడా ఆ సంబంధం చూడడానికి? పంపలే. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చెప్పాడు? మీరు వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అంటే ఆటోమేటిక్గా ఐగుప్తుకి వెళ్ళిపోతా అంటే వారి మనసుల్లో ఊహల్లో ఏముంది? ఐగుప్తు. కానాను ఉందా? ఐగుప్తు ఉందా? ఐగుప్తు ఉంది. అందుకే కానాను వాళ్ళకి లేదు. యెహోషువ కాలేబుకి ఏముంది? కానాను. అందుకనే సాధ్యము. నీవు ఏమి ఊహించుకుంటే అది అందరికీ అసాధ్యమైన ఊహించుకునేవాడికి సాధ్యమవుతుంది. అబ్రహాము ఎలా దానిలో బ్లెస్ అయ్యాడు? ఊహ అనండి, ఊహ. అందుకే ఒక వాక్యం పెట్టుకొని ఊహించుకోవాలండి. ఏం మారాలా? ఊహ. ఊహ అనండి. ఇక్కడ అబ్రహాము వెళ్ళలేదంటే వెనక్కి. ఎందుకు వెళ్ళలేదు? అతని తలంపుల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, దాన్ని ఊహించుకుంటున్నాడంట. అందుకే వెనక్కి వెళ్ళలేదంట. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తావో, ఊహిస్తావో దాని ప్రకారమే నువ్వు మారతావు. నో వన్ ఈస్ థింకింగ్ లైక్ దాట్. అందరిలాగా నువ్వెందుకు ఆలోచిస్తావు? ఆయన వాక్యం అనే తలంపులు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా ఏ బాధలైతే నిన్ను బాధపడ్డాయో అది రెండవ మారు రాకుండా ఎంతమంది నమ్ముతున్నారు? నీ పుట్టినప్పటి నుంచి ఉండనే ఆ రోగం, ఆ బలహీనత, ఆ బాధ ఈ సంవత్సరం తర్వాత రెండవసారి అది రాకుండా ఉండును గాక. చాలా మంది ఈ రోజు నుంచి అప్పులు చేయరు. చాలా మంది ఈ రోజు నుంచి మందులు మానేస్తారు. చాలా మందికి 30 సంవత్సరాల నుంచి ఉండే తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఆగిపోతాయి ఈరోజు. ఇది మంచి ఆలోచన అనండి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడో తెలుసా వాగ్దానాలు? నిన్ను శత్రువు కంటే బలముగా చేయడానికి. God's plan is to make you stronger than the enemy. అందరూ చెప్పండి, దేవుని చిత్తం ఏమనగా నా శత్రువు కంటే నన్ను బలముగా చేయడానికి. ఇది ఎవరి చిత్తము? అందుకే శిష్యులు పిలిచి, ఇదిగో శత్రువు బలమంతటి మీద మీకు ఏది మీకు ఎంత మాత్రము ఇప్పుడు దాకా బాధ పెట్టే దానికంటే బలంగా నువ్వు తయారవును గాక. నజరేయుడనేసయ్యా, ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఇదిగో సృష్టి అంతా నీదే. ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు, లేకపోతే దేనితో కించపరుస్తున్నారయ్యా, ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక. నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.